లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కవితను కస్టడీకి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన న్యాయస్థానం 3 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఊహించని ట్విస్టులతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం సీబీఐ కార్యాలయంలోనే ఉన్న కవితను 3 రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, లిక్కర్ పాలసీ విధానాలు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది, లిక్కర్ పాలసీ రూపకల్పనలో మార్పులు చేయడం వల్ల కవితతో పాటు ఎవరెవరు ఎంత మేర లబ్ధి పొందారు అనే అంశాలపై అధికారులు కవితను విచారించనున్నారు. లిక్కర్ జోన్లు కేటాయించడం వల్ల ప్రతిఫలంగా కోట్లలో కవిత ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ అభియోగాలు చేస్తోంది. జాగృతి సంస్థకు శరత్చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చిన విరాళానికి ప్రతిఫలంగా ఢిల్లీలో లిక్కర్ జోన్లు ఇప్పిస్తా అని కవిత హామీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అందుకుగాను 2 జోన్లకు బదులు 5 జోన్లు శరత్చంద్రారెడ్డి కేటాయించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క జోన్ కు 5 కోట్లు చొప్పున 5 జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ ను కవిత బెదిరించినట్లు సీబీఐ అభియోగాలు చేస్తోంది. వీటితో పాటు ఒక భూమి కొనుగోలు విషయంలో శరత్ నుంచి కవిత తీసుకున్న 14 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించనున్నారని సమాచారం అందుతోంది. ఇక సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్ కు ఇవ్వడంతో కవిత కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలపై కూడా సీబీఐ విచారణ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను కస్టడీలోకి తీసుకుంది. నిన్న కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సీబీఐ కస్టడీ ఇస్తూ రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ అధికారులు కవితను విచారించబోతున్నారు. 3 రోజుల పాటు అంటే 15వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ తిరిగి రౌజోని కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఈ 3 రోజుల వ్యవధిలో కవిత నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు, ఎటువంటి ఆధారాలు సీబీఐ దగ్గర ఉన్నాయి, ఆధారాలు అలాగే కవిత చెప్పే సమాధానాలు టాలీ అవుతుందా లేదా చూసుకుని మళ్ళీ రౌజోని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మరో 3 రోజులు లేదా 5 రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది. నిన్నటి వరకు తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితోనే సీబీఐ 6వ తేదీన విచారించింది. నిన్న 11వ తేదీన కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదనలు ప్రతివాదనలు జరిగాయి. ఏదైతే కవితకు ఎగనిస్ట్గా ఎవరైతే సమాధానాలు చెప్పారో, అంటే గతంలో అప్రూవర్గా మారిన వారు కవితతో ఉన్న వ్యాపార సంబంధాలు కానీ కవితకు ఎంత మేరకు ముడుపులు చెల్లించారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ పాలసీలో జోన్లు కేటాయించినందుకు ఒక్కొక్కరి నుంచి కవిత ఎంత మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు, ఇవ్వకపోవడంతో ఏ విధంగా బెదిరించారు అనేది కూడా వాంగ్మూలంలో తమకు అప్రూవర్గా మారే సందర్భంలో తమకు వాంగ్మూలం ఇచ్చారంటూ సీబీఐ వాదనలు వినిపించింది.